పూర్వ మహబూబ్నగర్ జిల్లా ప్రస్తుతం మరి నాగర్ కర్నూలు జిల్లాగా మారింది. కాన్స్టిట్యున్సీ కూడా ఉంది. ఇక్కడ మున్సిపాలిటీ కూడా అయిపోయిన సందర్భంలో మొత్తమే చూస్తే ఇక్కడ 2 సార్లు పర్యాయాలుగా బీఆర్ఎస్ పార్టీ మరి ఇక్కడ జనార్దన్ రెడ్డి గారు కారు గుర్తుపైన పోటీ చేశారు. ఉప ఎన్నికల్లో మరి టీడీపీ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ మరి పిలిచి టికెట్ ఇచ్చి ఇక్కడ మరి 2 సార్లు పరిగణించి 3ఓసారి కూడా ఆయనకే టికెట్ ఇచ్చిండ్రు. సో మరి 3ఓసారి ఈ మున్సిపాలిటీలో ఇన్ని డివిజన్లు ఉన్నటువంటి ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్ వార్డు మెంబర్స్ కూడా చాలామంది ఉన్నారు. చైర్మన్ మరి కల్పన భాస్కర్ గౌడ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఇప్పటివరకు ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు చేశారు, మళ్ళీ కారు వైపే ప్రజలు ఎందుకు ఉండాలి, వీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మున్సిపాలిటీలో ఎక్కువ ఓట్లు వచ్చేటందుకు వాళ్ళ దగ్గర ప్రణాళికలు ఏముందో సో కల్పన గారు ఉన్నారు. వారు చేసినట్టు అభివృద్ధి కార్యక్రమాలు, పింఛన్లు కావచ్చు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి లాంటివి ఎలా ఇప్పించారు ప్రజలకు, వాళ్ళు ప్రజలలో ఉన్నారా, ప్రజలు వాళ్ళని ఇంటికి తీసుకొస్తున్నారనే అంశం వార్త. కల్పన గారు నమస్తే మేడం. నమస్తే సార్. చైర్మన్ అయ్యారు, మీ వారి ప్రోత్సాహం బాగా ఉంటుంది ఉందా? ఉంది సార్. ఏమన్నాడు, నువ్వు చైర్మన్ అయినావు ప్రజలను బాగా చూసుకున్నాడా లేకపోతే ఇంటికే ఉండమని అన్నాడు ఎప్పుడన్నా? మా సార్ చేస్తారు, నేను కూడా వెళ్తాను. ఏదైనా మా సార్ కూడా సపోర్ట్గా ఉంటాడు, నేను కూడా వెళ్ళి మాట్లాడతాను ఏడైనా. అదేవిధంగా 2.5 సంవత్సరాలు అవుతుంది మీరు చైర్మన్ అయ్యి. ఏమేం చేశారు? ఇక్కడ ఉన్నటువంటి మహిళ అంటే ఇల్లు శుభ్రంగా ఫస్ట్, అంటే పురుషుడు ఆరోగ్యంగా ఉండాలంటే మహిళ చేసే విధానం బట్టే ఉంటుంది. సో అలాంటిది మీరు ఈ మున్సిపాలిటీకి చైర్మన్ అయ్యారు. సో మీరు ఎలా టేక్ కేర్ తీసుకుంటారు? ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా మీరు ఆప్యాయంగా చూడవలసిన పరిస్థితి. మేము ఏదైనా ఆప్యాయత అంటే మా ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి వచ్చినాక మా నాగరికంలో 2ఓసారి గెలిచారు. 2ఓసారి వచ్చినప్పటికీ జిల్లా ప్రకటించుకున్నాము, మెడికల్ కాలేజ్ వచ్చింది, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వచ్చింది 150 కోట్లతోటి. అదేవిధంగా రోడ్స్ కూడా 100 కోట్లతోటి కూడా రోడ్స్ అయిపోయినవి. ఇంటింటి మిషన్ భగీరథ వచ్చింది, ఇంటింటి నల్ల కూడా తీసుకున్నారు. ఆ విధంగా మనము ఏవైనా మా ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి వచ్చినాకనే నాగర్ కర్నూలు అనేది అభివృద్ధి అనేది చాలా విధాలుగా కనిపిస్తుంది. ఇంతవరకు పరిపాలించిన వాళ్ళు ఏది నేను చూడలేదు. ఇక్కడ మేము చూసినంత వరకు అయితే ఈ 10 ఏళ్ల లోపే కేసీఆర్ మర్రి సార్ వచ్చినాకనే ఇవన్నీ జరుగుతున్నవి. ఇప్పుడైతే మాత్రం అంత బాగానే ఉంది. మేము మా ఊర్లో మాత్రం నాగర్కర్నూలు ఏ వార్డుకి వెళ్ళినా కూడా ఆయన చేసిన పనులు మేము పోకుండా మేము కంపల్సరీ ఆయనకు మేము కారు గుర్తుకేసి 3ఓసారి ముచ్చటగా గెలిపించుకోవాలని మా కోరిక అని అంటున్నారు. మేము వార్డు ఇంటింటి బొట్టు పెట్టి వాళ్ళకు అడుగుతున్నాము, కారు గుర్తుకేయండి అమ్మా, ఏందైనా అభివృద్ధి మీకు కనిపిస్తుందే లేదా, అభివృద్ధిని చూసేయండి మాకు, మేము ఏదైనా మీకు ముందందలో ఉంటాము. 3ఓసారి గెలిస్తే మీకు ఇంకా కానిపోని ఏమున్నా పనులు మీ ఇంటి పర్సనల్ జాబులు కావచ్చు ఏదైనా మీకు పెడతాము, చూస్తామని చెప్తున్నాడు మా మరి జనార్దన్ రెడ్డి గారు. సో మొత్తం చూస్తే భాస్కర్ గౌడ్ గారు 3ఓసారి అవుతున్నారు, మీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు 3ఓసారి కూడా. హ్యాట్రిక్ విషయంలో మీరు ఎలాంటి ప్రణాళికలు చేస్తున్నారు? ఈరోజు చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాకనే తెలంగాణ మొత్తం అభివృద్ధి చెందుతుంది. తెలంగాణ అభివృద్ధి చెందడానికి కారణం ఎవరంటే మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఆయన విజన్ గొప్పది. ఆ విజన్ను చూసి ఖచ్చితంగా ఓటు వేయాలని ప్రజలను మేము కోరుకుంటున్నాం. ఈరోజు నాగర్ కర్నూలునే చూసుకుంటే గత 2014 కంటే ముందు ఇప్పుడున్న నాగర్ కర్నూలుకు చాలా తేడా ఉంటుంది. జమీన్ ఆస్మాన్ ఫరక్. కాబట్టి నాగర్ కర్నూలు అభివృద్ధి పనులు జరగడం కారణం ఏంటంటే కేసీఆర్ గారు, మా మరి జనార్దన్ రెడ్డి గారు, మా కేటీఆర్ గారు, మున్సిపల్ మినిస్టర్ గారు అందరి చొరవతో నాగర్ కర్నూలు అభివృద్ధి చేసుకున్నాం. నాగర్ కర్నూలుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మన రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రంలో 3వ స్థానంలో ఉంది. మనకు ఈ సిద్దిపేట కానీ ఆ ఏరియా అక్కడ ఉంది. నాగర్ కర్నూలులో 2వది నాగర్ కర్నూలు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొట్టమొదటిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయింది నాగర్ కర్నూలునే. దానికోసం ఓటు అడుగుతాం. జనానికి ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ కావాల్సిన మన సీఎం రిలీఫ్ ఫండ్లు ఇప్పించినాం, ఎల్ఓసీలు ఇప్పించినాం. ప్రతి ఒక్కరికి ఏ సహకారం కావాలంటే గవర్నమెంట్ నుంచి ఖచ్చితంగా ముందుండి మా నాగర్ కర్నూలు మున్సిపాల్లో ఉన్న 24 వార్డుల్లో కౌన్సిలర్లతో పాటు ఆ వార్డుల పనిచేసే మా కార్యకర్తలు ప్రతి ఒక్కరు మర్రి జనార్దన్ రెడ్డి సైనికులే. మర్రి జనార్దన్ రెడ్డి పెద్ద విజయంగా గెలిపించాలని అందరూ కోరుకుంటున్నారు. రెండోది నాగర్ కర్నూలులో దగ్గర
80 నుంచి 85 కోట్ల రూపాయలతో ఇప్పటికి స్టిల్ సీసీ రోడ్లు పడుతున్నాయి. గతంలో ఉన్న నాగర్ కర్నూలు ఎంతో అభివృద్ధి చెందింది. నాగర్ కర్నూలు వైశాల్యం ఇంతమంది కంటే ఇప్పుడు ఎక్కువ ఉంది. నాగర్ కర్నూలు జిల్లా అయినాక మర్రి జనార్దన్ రెడ్డి వచ్చినాక దగ్గర 6,000 ఇండ్లు కొత్తగా కట్టిండ్రు. కొత్తగా ఇండ్లు కట్టిరంటే దానికి అర్థమైంది నాగర్ కర్నూలు అభివృద్ధి చెందినట్లే. గతంలో ఇక్కడ మంచి నీళ్ళు దొరకపోతుండే. ఆడోళ్ళు రోడ్ల మీద పోయి నీళ్ళు అని బిందెలు పెట్టి ధర్నాలు చేసాను. పోయినసారి నేను కౌన్సిలర్ ఉన్నా, అప్పుడు కూడా ధర్నాలు చేసిన రోజులు ఉన్నాయి. గత 6 ఏళ్ల నుంచి మంచినీటి సమస్య తీరింది. ప్రతి ఒక్కటి మంచిగానే ఉంది నాగర్ కర్నూలుకు. దానికోసం ఓటు అడగాలి. ఇప్పుడు ముఖ్యంగా యువత తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏదో కాంగ్రెస్ వాళ్ళు కళ్ళబొల్లి మాటలు చెప్తే మర్చిపోయి 6 గ్యారెంటీలు ఏంది? 6 గ్యారెంటీలు 60 ఏళ్ళ పాలన. 6 గ్యారెంటీలు అంటేనే 60 ఏళ్ళ పాలన వాళ్ళది. 60 ఏళ్ళ పాలనలో వాళ్ళు ఏం చేసిండ్రో తీసుకొచ్చి జనంలో పెట్టమను. మా కేసీఆర్ మర్రి జనార్దన్ రెడ్డి వచ్చినాక నాగర్ కర్నూలుకి ఏం చేసిండ్రో మేము బహిరంగంగా చర్చించడానికి రెడీగా ఉన్నాం. కానీ 6 గ్యారంటీలు అంటే 60 సంవత్సరాలు 60 సంవత్సరాలు భారతదేశాన్ని కుట్టుపట్టించిండ్రు, తెలంగాణను కుంటుపట్టించిండ్రు, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్ర తెలంగాణను కూడా కుంటుపట్టించిండ్రు. కాబట్టి దాని గురించి ఓటు అడుగుతాం. జనానికి మేమిచ్చే గ్యారంటీ ఒకటి, కేసీఆర్ మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిండో ఈరోజు ఖచ్చితంగా అది కేసీఆర్ అమలు చేస్తాడు. కేసీఆర్ నోటిగుంట ఏ మాట అయితే వస్తుందో అది ఖచ్చితంగా అమలు జరిగి తీరుతుంది. కాబట్టి దాని మీద నమ్మకం ఉంది. కాబట్టి జనాన్ని, మా ప్రజలను, నాగర్ కర్నూలు పట్టణ ప్రజలను ఖచ్చితంగా అదే చెప్పి కోరుకొని ఓటు అడుగుతాం. అవసరం అనుకుంటే మా ప్రజల కాలు మొక్కి అయినా మా తెలంగాణ కోసం మా సీఎం కేసీఆర్ గెలవడానికి, మాకు మర్రి జనార్దన్ రెడ్డి గెలవాలని కోరుకుంటున్న మా యువతకు ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. ప్రతి ఒక్కరూ ఇల్లు తిరిగి ఖచ్చితంగా కేసీఆర్కు ఓటు వేయాలని కోరుకుంటున్నాను. సో మరి నాగం జనార్దన్ రెడ్డి కూడా మీ పార్టీలో జాయిన్ అయ్యాడు. గతంలో ఇక్కడ ప్రతినిధి వహించారు, మినిస్టర్ కూడా చేశారు. లాభపడే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంటుందండి. నాగం జనార్దన్ రెడ్డి అనేటోడు మన టీఆర్ఎస్లకు రావడం గొప్ప విషయం. మంచి ఆలోచనతో వచ్చిండు. ఆయన ఒక విజన్ ఉన్న వ్యక్తే. ఈయన మర్రి జనార్దన్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి, ఏ జనార్దన్ రెడ్డి అయినా నాగర్ కర్నూలుకు ఒకటే జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే. ఇంకొకరు ఎమ్మెల్యే అయ్యే అవకాశమే లేదు. కానీ ఈయన కూడా ఖచ్చితంగా మర్రి జనార్దన్ రెడ్డి గెలుస్తాడు. నాగం జనార్దన్ రెడ్డి మద్దతు బాగానే ఉంది. మాకు సహకరిస్తున్నారు. మా నాగం జనార్దన్ రెడ్డి వెంబడి ఉన్న ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరిస్తున్నారు. మీ ఎమ్మెల్సీఏ వాళ్ళ అబ్బాయిగా ఇక్కడ మీకు పోటీగా నిలబడే అవకాశం ఉంది, నిలబడ్డారు కూడా. సో మరి ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ ఈసారి మార్పు కావాలి, మార్పు చూడాలి అని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. మరి మార్పు నాగరికంలో జరిగే అవకాశాలు ఉంటాయా? గత 4 సార్లు నిలబడి ఓడిపోయిన వ్యక్తి, అతని కొడుకు ఈరోజు వచ్చి నేను ఏదో చేస్తాను నాగర్ కర్నూలుకు అని అంటే ఎవరు ప్రజలు నమ్మరు. ఎందుకంటే ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్ట్ పెట్టి మర్రి జనార్దన్ రెడ్డి గారు పెళ్ళిళ్ళు చేసిండ్రు. ఎన్ని పెళ్ళిళ్ళు చేసిండ్రు అంటే నేను కూడా మర్చిపోయినా. అన్ని పెళ్ళిళ్ళు అయినాయి. దగ్గర 800 దగ్గర పెళ్ళిళ్ళు చేసిండ్రు. అంగరంగ వైభవంగా. మన కోటీశ్వరుడి ఇంట్లో కూడా అలాంటి పెళ్ళి కాదు. 50 నుంచి 1,00,000 జనానికి భోజనాలు పెట్టి చేసిన వ్యక్తి మర్రి జనార్దన్ రెడ్డి. వాళ్ళు ఏం చేసిండ్రు తీసుకొచ్చి ఒకసారి చూపమనండి. వాళ్ళు అవకాశం కోసము దామోదర్ రెడ్డి గారు మా బీఆర్ఎస్ పార్టీలో చేరి ఎమ్మెల్సీగా గెలిచి ఈ కొడుకును తీసుకొచ్చి ఎమ్మెల్యేగా నిలబెడుతుండు. కానీ దామోదర్ రెడ్డి కొడుకును ఎమ్మెల్యేని చేయాలనుకున్నాడు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినాడు. ఈరోజు ఎమ్మెల్సీకి కూడా రాజీనామా చేయాలండి. ఎమ్మెల్సీ అనేది కూడా రాజీనామా చేయాలి. ఎందుకంటే ఎమ్మెల్సీగా ఆయన నిలబడింది ఎవరిది? ప్రజాప్రతినిధుల ఓట్లతో. ఇండిపెండెంట్ ఆయన ఆల్రెడీ ఇనానమస్గా అయిండు. కాబట్టి ఎవరు ఓటేయాలి? ఓటేసి ఉంటే తెలుస్తుండే గెలుస్తున్నానా ఓడుతున్నానని. ఆ రోజు మర్రి జనార్దన్ రెడ్డి మద్దతు ఉంటేనే ఆయన ఎమ్మెల్సీ అయిండు. కానీ ఆయనంతలో ఆయన ఎమ్మెల్సీ అయిన రోజులు లేవు, దాఖలు లేవు. సో మొత్తమే చూస్తే ప్రతిపక్షాలు కావచ్చు, ఒక న్యూస్ అతను వచ్చి మర్రి జనార్దన్ రెడ్డి అమాయకుల భూమి లాగున్నాడానికి ఆ మధ్యలో కొద్దిగా వైరల్ జరిగింది కదా, దాని గురించి ఏం చెప్తారు? మర్రి జనార్దన్ రెడ్డి అనేటోడు మచ్చలేని వ్యక్తి అండి. బుర్జా చల్లుతుంటారు. రాజకీయ నాయకులకు ఉన్న పని ఏంది? ఒక మర్రి జనార్దన్ రెడ్డికి ఏమవసరం అండి? ఆయనకు 100 కోట్ల ఆస్తి ఉంది. ఈడ వచ్చి నాగర్ కర్నూలులో ఎవరిదో భూమి గుంజుకొని కబ్జా చేసే ఆలోచన మర్రి జనార్దన్ రెడ్డికి లేదు. అవతల ఏదో బురద చల్లినంత మాత్రం అయిందా? నిరూపించిండ్రా? ఆ ఛానల్లో నిరూపించగలిగినరా? నిరూపించలేదు. తెల్లటి పేపరు మచ్చలేని మనిషి మర్రి జనార్దన్ రెడ్డి. సో వాటిలలో తిరుగుతున్నప్పుడు ఏమంటారు ప్రజలు? ఏమంటారు? వాళ్ళ ఇండియాలకు మరి అందరికి కూడా పింఛన్లు కావచ్చు, అలాగే చూసినట్టయితే ఇక్కడ వితంతువులు అలాగే కావచ్చు, సో వికలాంగుల పింఛన్ తీసుకున్న, కళ్యాణ లక్ష్మి తీసుకున్న వాళ్ళు ఏమంటారు? వాళ్ళు ఎలా ముచ్చటిస్తారు మీతో?
ప్రతి ఒక్కరు మేము ముందే అడిగి పోయి ఇంటికి పోయి అడిగితే ఫస్టే అన్న మేము చెప్పే అవసరం లేదు, మా ఇంట్లో ఒక సంక్షేమ పథకాలు మీకు సంబంధించిన మాకు ఒకటి అందింది కాబట్టి ఖచ్చితంగా మేము కేసీఆర్కి వేస్తాం, మరి జనార్దన్ రెడ్డికి వేస్తాం, ఇంకొకరికి వేసే ఆలోచన లేదు, అక్కడ సెకండ్ అనే ఆలోచన లేదు. మీరు రాకపోతేనే మంచిది, ఊరికి వచ్చి ఓటు అడిగే లాభం లేదు, మీకు ఓటు వేస్తున్నాం, మరి జనార్దన్ రెడ్డిని ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాం. అలాంటి మరి జనార్దన్ రెడ్డిని ఓటుకోవాలని ఆలోచన నాగర్ కర్నూలు కాన్స్టిట్యున్సీ ప్రజలకు అసలు లేనే లేదు. ధరణి పోర్టల్ వచ్చి కొంచెం ఇబ్బంది పడ్డ రైతులని కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది, మరి అలాంటిది ఏమైనా మీ దృష్టికి వచ్చిందా? ధరణి గురించి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారని. ఇంత మీద మీరు అన్నారా భూములు కబ్జా అని, ఆ కబ్జాలు చేసిందే కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్లోనే కబ్జా ఉంది కాబట్టి వాళ్ళు అంటూనే ఉంటారు ధరణి మంచిది, ధరణి ఉన్నారు అందుకనే ఈ రోజు రైతులు బాగుపడతారు. ఎందుకంటే 1 ఎకరా భూమికి ఉంటాడు, తీసుకురావాలి, ఎంఆర్ఓతో కూర్చోవాలి, ఆయన పేరు మీద మారాలి, రిజిస్ట్రేషన్ చేయించుకొచ్చినాక మారదు, నిలబెడతారు, ఇది గైరా అని అంటారు, అదే అంటారు, ఇది అంటారు. అమాయక ప్రజలు పైసలు పెట్టి భూమి కొన్న భూమి మీద గవర్నమెంట్ ఆలోచన చేసింది గొప్ప. నేను ఏం చెప్తున్నాను, కేసీఆర్ అనేటోళ్ళు ఒక పెద్ద విజన్ ఉన్న నాయకుడు. అలాంటి విజన్ ఉన్న నాయకుడు నాకు తెలిసి ఇంతవరకు లేడు. నాకు 50 ఏళ్ళు, నేను రాజకీయ అవగాహన నాకు 15 ఏళ్ళ వయసు నుంచే ఉంది కాబట్టి నాకు తెలిసి ఏంటంటే ఇంతవరకు అలాంటి లీడరే లేడు. ఆయన ధరణి తీసుకోవడం రావడం మంచి ఆలోచనే. కాంగ్రెస్ వాళ్ళు చేసేదే భూ కబ్జాలు, ఆ కబ్జాల కోసమే ధరణి ఎత్తేస్తామని చూస్తుంటారు. ఎందుకంటే రేపు ఎలక్షన్లో ఖర్చు పెడుతుండ్రు కదా, అవి ఎవరు ఇవ్వాలి, ఈ భూములు కబ్జా చేస్తేనే వస్తాయి. అదే సిలిండర్ 400 కానీ మరి మహిళల కోసం కూడా ఇప్పుడు వాళ్ళందరికీ కూడా 5 లక్షలు ఇస్తామని చెప్పటము, వాళ్ళకు భవనాలు కట్టిస్తామని చెప్పడం, ఈ యొక్క మేనిఫెస్టో ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తారు, ఏమంటారు? వాళ్ళు అన్న 250 గజాల ఫ్లాట్ ఏదైతే అన్నారో గతంలోనే ఇవ్వలేకపోయారు, ఇప్పుడేమి ఇస్తారు? ఇందిరమ్మ ఇండ్లకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చుట్టిండ్రు. అవి ఏం జరిగినాయి? ఒక ఇంటికి షీక్ ఇచ్చిండ్రు, ఒక ఇంటికి సిమెంట్ ఇచ్చిండ్రు, 10,000 20,000 ఇచ్చి ₹1,00,000 ఇచ్చినట్లు రాసుకున్నారు. అప్పుడు ఆన్లైన్ సిస్టమ్ లేదండి, ఆన్లైన్ సిస్టమ్ లేదు కాబట్టి ఏదో రాసుకున్నారు. పేదోనికి ఏం తెలుసు, ఏదో ఇచ్చిండు మా వార్డు నెంబరు, మా సర్పంచ్, మా ఎంపీటీసీ అనుకొని రాసుకున్నారు. ఆ చిట్టాలు తీస్తే కాంగ్రెస్ పార్టీకి అసలు ఓటే వేయరు. ఎందుకు వేయాలండి? ఓటు ఎందుకు వేయాలి చెప్పండి? వాళ్ళు ఎన్ని లక్షలు, ఇంటికి ₹1,00,000 అన్నారు, అందరికీ 1,00,000 ఇచ్చిండ్రా, తీసుకురామని వాళ్ళ దగ్గర రికార్డు ఉంటే తీసుకొచ్చి ఈరోజు చూపించమన్నాను, ఈ ఇంటికి ₹1,00,000 నేను ఇచ్చినాం కాంగ్రెస్ పార్టీ అని చూపించమనండి. లేదండి, అప్పుడు 30,000 40,000 ఇచ్చిండ్రు, తగిన ఎవరి వాళ్ళు దోసుకున్నారు, దోషినోనికి దోషినంత. కాంగ్రెస్ పార్టీ అంటేనే దోషినోనికి దోషినంత. సో మీ మేనిఫెస్టో కూడా మరి December 3 నాడు అందరికి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి సన్నబియ్యం ఇస్తా అంటారు, ప్రజలు ఏమంటారు దాని మీద? ఖచ్చితంగా కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు. ఏ రోజు కేసీఆర్ ఇచ్చిన మాట తప్పలేదు. చెప్పిన దానికంటే 2 ఎక్కువ ఇచ్చేటోడే కేసీఆర్. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి తల్లికి పెద్ద కొడుకులాగా, ప్రతి చెల్లికి అన్నలాగా, ప్రతి అక్కకు అన్నలాగా, ప్రతి అన్నకు అన్నలాగా, ప్రతి ఒక్కరిని కుటుంబ బాధ్యతగా ఆలోచన చేసి ఖచ్చితంగా సన్నబియ్యం ఇస్తాడని 100% గంటాపదంగా చెప్తున్నాం. మీ మున్సిపాలిటీలో ఎన్ని ఓట్లు మిగతా పార్టీల కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంది? మీరు ఏం ప్లాన్ చేస్తారు? ప్లాన్ ఏం లేదండి, ప్లాన్ ఏముంటుంది దీనికి? ప్రజలు ఆటోమేటిక్ టీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని అనుకుంటున్నారు. దానికి ఏది ఏం లేదు. మా దగ్గర వచ్చేసి 32,000 ఓట్లు పోల్ అవుతాయి. 32,000 ఓట్లలో మ్యాక్సిమం మాకు 30,000 ఓట్లు ఖచ్చితంగా వస్తాయని మేము అనుకుంటున్నాం. ప్రతి ఇంట్లో మాకు స్వాగతం పలుకుతుండ్రు. అవతల వాళ్ళకి తిరగనికనే మనుషులు లేరు. అసలు బూత్లలో కూర్చోనికి ఏజెంట్లు దొరుకుతలేరు. అది చూసుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు ఫస్ట్. నాగర్ కర్నూలులో మొదటిసారి టికెట్ ప్రకటించింది మీ పార్టీ. సో ఇప్పటివరకు ఎన్నిసార్లు కలిచారు ఒక్కొక్క వ్యక్తిని? ఒకవేళ సిటీలో ఉన్న వాళ్ళకి ఎలాంటి మెసేజ్లు ఇస్తున్నారు? ప్రతి ఒక్కరిని టచ్ అయినాం, ప్రతి ఒక్క ఇంటిని కలిసినాం, ప్రతి ఒక్కరు ఆనందంగానే ఉండరు, ఎవరు ఏమనలేదు. చిన్న చట్టుగా ఖచ్చితంగా ప్రజల్లో ఉంటుంది, అది లేకుండా ఎప్పుడు అనేది ఉండదు. ఆ సంతృప్తి కూడా కొద్దిగా ఉంటుంది, కానీ అంతగా లేదు. మాకు 100% మాత్రం కొద్దిగా రేషన్ కార్డుల మీద డిసప్పాయింట్ ఉన్నారు. అవి కూడా మా ప్రభుత్వం వచ్చిన ఎంబడే రేషన్ కార్డులు కూడా ఎంబడే ఇచ్చేస్తాం. మరి మహబూబ్నగర్కు సంబంధించిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో సీఎం కాబోతున్నాడు. ప్రజలు మహబూబ్నగర్ ప్రజలు ఎత్తుకొని 14 సీట్లు ఇస్తా అంటారుగా. మరి ఉమ్మడి జిల్లా ఎక్కడదండి? ఆయన ఉమ్మడి జిల్లా లేదు, ఉమ్మడి ఊరు లేదు. రేవంత్ రెడ్డిని సీఎం అని ప్రకటించామన్నారు ఫస్ట్. కాంగ్రెస్ పార్టీ రేపు వస్తుండ్రు కదా, ఇవాళ ఆల్రెడీ ఖర్గే గారు వచ్చిండ్రు. ఆయన ఏమన్నా చెప్పిండా సీఎం క్యాండిడేటు రేవంత్ రెడ్డి అని?
దాంట్లో 30 మంది సీఎంలు, ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, ఏమవుతుందో తెలియదు. గతంలో మేము చూసినాం, మర్రి చెన్నారెడ్డి ఉంటే నాదెండ్ల భాస్కర్ రావు ఉంటే విజయ్ భాస్కర్ రెడ్డి, ఇట్లా గుంజుకొని వాళ్ళు 5 ఏళ్ళలోనే గుంజుకొని పోయిన వాళ్ళు. ఈయనకు ఫస్ట్ రేవంత్ రెడ్డి స్థానం ఏడుందో ఫస్ట్ రేవంత్ రెడ్డి తెలుసుకోవాలి. అసలు రేవంత్ రెడ్డి ఆడ కొడంగల్లో గెలుస్తుండా? రేవంత్ రెడ్డి అనేటోడు కొడంగల్లో గెలిస్తే సీఎం అయినట్లే. కామారెడ్డిలో కేసీఆర్ని ఓడగొడతాను వాళ్ళు అంటారు. అరే ఇది గొప్ప విషయం అన్నా. ఇది మీరు కరెక్ట్ ఏ క్వశ్చన్ అడగాలి అదే అడిగినరు. కామారెడ్డిలో కేసీఆర్ను ఓడగొట్టేంత శక్తి ఉన్న వ్యక్తి ఉంటే ఆ యొక్క నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఉన్న షబ్బీర్ అలీ గతంలో 2 సార్లు గెలిచిండు. ఆయన్నే భయపడి ఇంట్లో పోయి కూర్చున్నాడు. ఈ రేవంత్ రెడ్డి తాటాకు చప్పట్లు చేసుకుంటూ ఈ నుంచి పోయి నేను డోలు కొడతా ఢిల్లంపల్లెం అనిపోతే కాదు. అది ఏది కొట్టుకున్నా బూతుల కాలేది రేవంత్ రెడ్డికే, బూతుల ఓట్లు పెరిగేది మొత్తం కేసీఆర్కే. ఏం చెప్తారు ప్రజలకి? ఏం చెప్తారు మీ నాగర్ కర్నూలు నియోజకవర్గం మీ టౌన్ ప్రజలకి ఏం చెప్తారు ఎలక్షన్ సందర్భంగా? నాగర్ కర్నూలు ప్రజలకు ఒకటే విజ్ఞప్తి, మర్రి జనార్దన్ రెడ్డి అనేవాడు మళ్ళా మనకు అవసరం నాగర్ కర్నూలుకు. ఎందుకంటే అభివృద్ధి పనులు ఇంత ఎత్తున చేసిన ఎమ్మెల్యే మనకు ఎవరు లేరు, గతంలో లేరు, ఇప్పుడు వచ్చినా చేయలేరు. వాళ్ళు అభివృద్ధి ఏడా చేస్తారండి? అభివృద్ధి చేయరు. చేసే సీసీ రోడ్ల పనులే ఆపాలని కంప్లైంట్లు చేస్తున్నారు. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని పేద ప్రజల వెంబడి ఉన్న మర్రి జనార్దన్ రెడ్డిని గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరిని పేరున పాదాభివందనాలు చేస్తూ ఖచ్చితంగా మర్రి జనార్దన్ రెడ్డిని గెలిపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.